ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఏదైనా ఒక విమర్శ చేస్తేనో, లేకపోతే మీరిచ్చిన హామీలను నెరవేర్చలేదని మీడియా మిత్రులు కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, యూట్యూబ్ వాళ్ళు కానీ ప్రశ్నిస్తే వీళ్ళు ఓర్చుకోలేక, అక్కడ విమర్శ చేస్తే కూడా ఓర్చుకోలేక ప్రతి ఒక్కరిని పేటీఎం అని మాట్లాడటం ఒక పరిపాటి అయిపోయింది. ఇంగిత జ్ఞానం చదువుకున్న వాడికి ఆ మాత్రం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా విమర్శ చేయడం అనేది అక్కడ కనపడితే పేటీఎం అని రాస్తే మీరు పేటీఎం అంటే అవతల వ్యక్తి కూడా పేటీఎం అని మిమ్మల్ని అనరా? మనం ఎంత సచ్చీలం, ఈ పార్టీ ఎంత సచ్చీలది, ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనేది గమనించరా? అంటే మీరు పేటీఎం అని రాసిన వ్యక్తి పేటీఎం అయితే మీరెవరు అనేది ఒకసారి ఆలోచించుకొని మీ పార్టీ అధినేతలు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారంలో ఉన్నవారు కానీ వారి గురించి ఆలోచన చేసి మనం ఒక మాట అంటే అవతల వారు కూడా అంటారు కదా అని ఆలోచన చేసే విధంగా ఉంటే మెసేజ్లు పెట్టగలరు. కానీ అలా కాకుండా ఒక ప్రభుత్వం గురించి విమర్శ చేస్తే పేటీఎం అని రాయడం మాత్రం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించుకోవాలి.